సార్ చెప్పండి. నిన్నటిదాకా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జిని అటు గెలవలేక ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి ఎద్దావా చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఇవాళ చూస్తే 99 సీట్లు వాళ్ళు ప్రకటించారు. కానీ దాదాపు 9 వరకు పైన అసలు చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు తీవ్ర ఆగ్రహ జ్వాలతో ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద మోసగాడు, అది పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. కాపుల్ని మోసం చేయడానికి ఈ కుయుక్తులు పన్నుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూర్చోబెట్టాడో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కూర్చోబెడతాడు. అతను పిచ్చి కాకపోతే 24 సీట్లతోటి సీఎం అర్హత అతనికి లేదని ముందుగానే ఎస్టిమేట్ వేసి 24 సీట్లు ఇచ్చాడు. దాని ఏదో సామెత అంటారు కదా, వాళ్ళ అన్నయ్య వల్ల కాలేదు, చిరంజీవి వల్లే కాలేదు, ఇతను ఏడొస్తాడు? ఇతనికి అసలుకి ఆ జోగి ఆయన పెద్ద ఒక ఆయన లెటర్లు రాస్తుంటాడు కదా, ఆయన చెప్తానే ఉంటాడు చంద్రబాబుని నమ్మొద్దు అని. అయినా కానీ పవన్ కళ్యాణ్ ఆయన సంఖలో కూర్చున్నాడు పోయి. 24లో ఇంకా రేపు 50 రోజుల్లో అతనికి కూడా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి డిపాజిట్లు లేకుండా మళ్ళీ 24లో జగన్ అన్న అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఆ 175కి 170 సీట్లు అందులో అద్దంకి ఫస్ట్లోనే ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కానీ అటు చూసినట్లయితే కాపులు నిన్నదాకా జనసేన 60 నుంచి 70 సీట్ల దాకా పోటీ చేసిద్ది, ఈసారి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా ఆతృత ఎదురు చూశారు. నిన్న చూసినట్లయితే ఓన్లీ 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీ సీట్లే కేటాయించారు. అసలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది? కాపులు సహకరిస్తారంటారా రేపు జనసేన టీడీపీకి? కాపుల సోదరులు అయితే సహకరించరు. దాంట్లో పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు. కాపుల సోదరులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిస్తారని. ఎందుకంటే ఈయన చేసిన, మన ముఖ్యమంత్రి గారు చేసిన సహాయ సహకారాలు మామూలు విషయం కాదు. ఏ నాయకుడు కూడా ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి కూడా చేసిన చరిత్రలో లేదు. ఎవరికి ప్రతి కులము, మతము, పార్టీ, ప్రాంతం ఇది అది అని లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉండ, ప్రతి ఒక్కరికి కూడా జగనన్న చేసి ఉన్నాడు. అంతేగాని ఇసుముంటే కుయుక్తులు పట్టిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విషయము జగనన్నకి బాగా తెలుసు. జగనన్నకి అక్కడ మనం చంద్రబాబు నాయుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే అతను సినిమాలు తీసుకోవడానికి ఖాళీగా, సినిమాలు లేవు ఇప్పుడు ప్రజెంటు, సినిమాలు లేక రాజకీయాలు చేస్తున్నాడు. రేపు సినిమాలు వస్తే ఇది వదిలేసి వెళ్ళిపోతాడు. కాపు సోదరులందరినీ మోసం చేసి ఖచ్చితంగా 24లో మాత్రం మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాపు సోదరులకు మేము ఒకటే చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ని అస్సలు నమ్మొద్దు, చంద్రబాబుని అస్సలకి నమ్మొద్దు. ఎందుకంటే గతంలో కూడా కాపు సోదరులకు కూడా మోసం ఎన్నుపోటు పొడిచాడు. అది అందరూ ఇతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎన్నుపోటు పొడుస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని 24 జగనన్నకి సపోర్ట్ చేస్తే భారీ మెజార్టీతో గెలుపు ఖాయం, దాంట్లో డౌటే లేదు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.